జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం. దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడవుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల నుంచి మనకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, గురుబలం ఉందా, శని బలం ఉందా, ఇలా మనము తెలుసుకుంటున్నాం. అంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి. గురువు గారు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 1 సంవత్సరం పాటు తీసుకుంటున్నారు. రాహు కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 18 మాసాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. మనకంటూ ఒక స్వజాతకం అనేది ఉంటుంది. ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు చెప్పినట్లా జరగట్లేదు అని. ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, మీ జాతకంలో శని బలహీనపడ్డప్పుడు, అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు, అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలు అనేది పూర్తిగా రావు. దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది. ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు, మంచి స్థానాల మీద ఉన్నాడు, మంచి నక్షత్రం మీద ఉన్నాడు. సో బలిష్టంగా ఉన్నాడని అర్థం. ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా, ఇక్కడ శని మహాదశ. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏళ్ళనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, పూర్తిగా బలహీనపడ్డాడు. అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము, ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము, ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి, ఏదో చిన్న ఉద్యోగము, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో, చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేది ఉండదు, ప్రతి విషయంలో ఆటంకాలు, సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి. మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు, ఆ దశ జరుగుతున్నప్పుడు, ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు. ఇలా అండి అష్టకర్గ బిందువులు. తర్వాత ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశాభుక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు, ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది, శని బలిష్టంగా ఉన్నాడు, సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు. అర్థమైందా అండి? ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, శని మహాదశ జరుగుతూ ఉంటుంది, ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా, శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి, ఆ లాభస్థానంలో గోచారంలో శని వచ్చి అక్కడ గనక అష్టకర్గ బిందులు ఏ 4, 5, 6 ఇచ్చి ఉంటే
ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచరంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు. మంచి ఉద్యోగం దొరుకుతుంది ఆ సమయంలో. ఇది అండి, ఇలా మనం చూసుకోవాలి. ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు. సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్, శని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి. కాలభైరవేశ్వరుని ఎక్కువ తలుచుకోవాలి. కాలభైరవేశ్వరుడు టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టాలి. నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు. మళ్ళా మీరు శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము, నీలమణి, నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి. అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది. సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది, అయినా మాకు పెళ్ళి కావట్లేదండి, మీరు గురుబలం ఉంది, వివాహ యోగం అని చెప్తున్నారు, పెళ్ళి కావట్లేదు. వై? మీ జాతకంలో చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు, సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయండి. చూడండి, అందరికీ హోమం వర్తించదు. అందరూ హోమం చేయించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జంప్ స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము. దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు అంటే ఏంటి? నీళ్లు, వాటర్. ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి. లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి. ఎవరైనా వాటర్ అడిగితే కప్పులో పూర్తిగా ఇవ్వండి, అర్థం సగం ఇవ్వకుండా. సో ఇది అండి, ఇలాంటి రెమెడీస్ వేల కొద్దీ ఉన్నాయి. ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా, అగ్నితత్వ రాశిలో ఉందా, భూతత్వ రాశిలో ఉందా, వాయుతత్వ రాశిలో ఉందా చూసుకొని మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది అండి. సో ఇక 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. తర్వాత గురువు గారు మే 13వ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక రాహు కేతులు మే 18వ తేదీ తర్వాత రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే. ఇక 2025 సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా శని భగవానుడు మార్చి 30వ తేదీ మీ జన్మరాశికి వచ్చి సంచారం చేస్తున్నారు. గురు భగవానుడు మే 13వ తేదీ చతుర్థ స్థానం అంటే మిథున రాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. రాహుకేతులు ఇద్దరు, రాహు వచ్చేసి మే 18వ తేదీ తర్వాత కుంభరాశికి అంటే మీ వ్యయస్థానానికి, తర్వాత కేతువు 6వ స్థానం అంటే ఈ సింహరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఈ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి కొద్దిగా చికాకులు ఎక్కువ ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా మీ జాతకం అనేది ఉంటుంది. ఆ జాతకంలో గనక మంచి దశాభుక్తికి జరుగుతూ ఉంటే ఇబ్బందులు లేవు. ముఖ్యంగా జన్మరాశిలో సంచారం చేయబోతున్న శని తాలూకు చూడండి, జన్మరాశి అంటే ఏంటి? చంద్రుడు ఉన్న స్థానాన్ని మనము జన్మరాశి అని పిలుస్తాం. చంద్రుడు అంటే ఏంటి? మనస్సు కారకుడు, మాతృకారకుడు. సో మనసు సంతోషంగా ఉండాలి అంటే ముఖ్యంగా చంద్రుడు బలిష్టంగా ఉండాలి. సో అలాంటి చంద్రుడు మీద శని వచ్చినప్పుడు మానసిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. అవమానాలు, చేయని తప్పుకి అపవాదాలు వచ్చే సూచనలు, చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు భయము? ఈ చంద్రుడి మీద శని వచ్చినప్పుడు అందులోన శని అక్కడ కూర్చొని తృతీయాన్ని చూస్తాడు, తృతీయ దృష్టితో తృతీయాన్ని చూస్తుంటాడు. కాబట్టి
భయం ఏర్పడుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం తక్కువ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు. సి ఈ ఒక జన్మ శని అంటే ఏళ్ళనాటి శని సమయంలో ఈ 7వ సంవత్సరంలో జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడే చాలా ఇబ్బందులు వస్తాయి. అందులోన ఇప్పుడు గనక మీకు శని మహాదశనో, శని అంతర్భుక్తినో, శని ప్రత్యంతర దశ జరుగుతూ ఉంటే ఆ ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటాయి. బట్ మీ జాతకంలో శని బలిష్టంగా ఉంటే మేజర్గా ఇబ్బందులు ఉండవు. బట్ శని బలహీనపడి ఉంటే మీ జాతకంలోనూ కూడా బలహీనపడి ఇప్పుడు కూడా ఏళ్ళనాటి శని జరిగేటప్పుడు ఆ దశాభుక్తి గనక వస్తే గనక ఇబ్బందులు ఎక్కువగా అయ్యే సూచనలు ఉంటాయి. ఒకవేళ మీకు జన్మరాశిలో అష్టకర్గ బిందులు చూసుకోండి, 4, 5, 6 ఇచ్చి ఉంటే ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి మీరు బయటపడతారు అని అర్థం. ఇది అండి. తర్వాత శని ఇప్పుడు మీకు జన్మరాశికి వచ్చాడు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు. మీరు చేసిన కర్మానుసారంగా మీ తప్పులు ఏది అవన్నీ లెక్క పెట్టుకొని ఇప్పుడు జన్మరాశికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు. అలాంటి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు శని నుంచి కాపాడే దేవుడి దగ్గరికి మాత్రమే మనం వెళ్ళాలి. నీలమణి వేసుకోవడము సో ఇలాంటివన్నీ చేసుకోకుండా కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం, కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడము, కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రావాలి. సో ఇవి చేసుకుంటే ఆ శనిదేవుడు కాస్త రిలీఫ్ అవుతాడు. ఆ శనిదేవుడి నుంచి మనకి రిలీఫ్ ఇస్తాడు. తర్వాత ఈ సంవత్సరంలో 4వ స్థానంలో గురు ఒక సంచారము. గృహంలో ఇబ్బందులు, గొడవలు వచ్చే సూచనలు. గురు అక్కడ ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చాడో చూసుకోండి. మిథున రాశిలో గురు అష్టకర్గ బిందులు చూసుకోండి. కుటుంబంలో అనవసరమైన గొడవలు, అది నెసరీ ఉండదు, అలాంటి గొడవలు వస్తూ ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో పని భారము, ఉద్యోగం వదిలేయాలి అని ఒక థాట్ రావడము, ఇలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. ఈ మీనరాశిలో పుట్టిన స్త్రీలకు రోజు అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేటప్పటి వరకు కూడా చేసే పనిలో అంటే రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి కదా, వంట చేయడము, ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. నేనే అన్నీ చేయాలి, నాకెంత బాధ, అన్నీ నేనే చేసి పెట్టాలి, మళ్ళీ నన్ను తిడుతూ ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని ఏడుస్తూ కూర్చోవడం లాంటివి కూడా జరిగే సూచనలు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చానండి, ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. అంటే రోజువారీ చేసే క్రమంలో కొన్ని మార్పులు. పొద్దున 6 గంటలకు లేసే వ్యక్తి కాస్త 8 గంటలకు లేవడము, లేదా రాత్రి పడుకునేటప్పుడు అర్లీగా పడుకునే వ్యక్తి 1 గంట అయినా వాళ్ళకి నిద్ర పట్టకపోవడము, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి ఈ సంవత్సరంలో. అయితే దశాభుక్తి మీరు చూసుకోండి. దయచేసి దశాభుక్తి బాగా ఉంటే మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోండి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి. కాలభైరవేశ్వర సన్నిధానంలో బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రండి. ఈ సమయంలో శనికి సంబంధించిన వస్తువులని అవాయిడ్ చేయండి. నీలమణి వేసుకోవడము, నల్ల బట్టలు వేసుకోవడం, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. రోడ్ సైడ్ మీకేమైనా స్తోమిత ఉంటే రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి బెడ్షీట్ లాంటివి అందచేయండి. కాకులకు, పక్షులకు ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ 4వ స్థానంలో ఉంటున్న గురు తాలూకు ఇబ్బందులు రాకుండా ఈ ఒక సంవత్సరం పొడుగా ఈ శనగలతో చేసిన తీపి పదార్థాలు అంటే లడ్డూలు కావచ్చు, ఇలాంటివి తీపి పదార్థాలని గురువారం మీకు ఇష్ట దేవత గుడికి వెళ్ళి పంచిపెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి. శనగలు నానబెట్టేసి బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించండి. దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. దత్త చరిత్ర చదువుకోండి. తర్వాత మీరు చేసుకోవాల్సింది ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రముని జపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.